హాయ్ అండి, నేను మీ చందు. సో ఇవాళ మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి, ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఎంత 10 year వరకు తీసుకోవాలి, అసలు అవసరమా కాదా, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, సో మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. శాలరీని ఎలా ప్లాన్ చేయాలి అనేది చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ టోటల్ శాలరీ ఉన్న చోట సో మీ శాలరీ ఎంతో అంత ఎంటర్ చేయండి. ఓకే, 60,000 టోటల్ శాలరీ. సో మీ హోమ్ లోన్ ఉంటే హోమ్ లోన్ ఎంత, సో 15,000. ఓకే, సపోజ్ మీ హోమ్ కన్స్ట్రక్షన్లో ఉండి రెంట్ కూడా పే చేస్తే అది ఎంత, సో అది కూడా ఎంటర్ చేయండి. సో ఫర్ నౌ నేను 0 ఇస్తున్నాను. ఓకే, అండ్ ట్రాన్స్పోర్టేషన్, ప్రజెంట్ మీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత అవుతుంది. ఓకే, అండ్ ఇతరత్ర ఖర్చులు ఏమేమి ఉన్నాయి మొత్తం అన్నీ ఫీడ్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు బ్యాలెన్స్ 8,000 ఉంది. ఈ 8,000 మీరు అన్నిటిలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు ఆర్ మీ సేవింగ్స్ కింద వేసుకోవచ్చు. సో నేను సేవింగ్స్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, సో మిస్లీనియస్లో ఒక 3,000 వేస్తున్నాను. టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చి 27,000 ఉంది. టోటల్ సేవింగ్స్ వచ్చి 30,000 ఉంది. సో ఈ 27,000 మన ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ కాస్ట్. ఓకే, సో మన హౌస్ నడవాలి అంటే మినిమం ఈ అమౌంట్ ఉండాలి, ఇంక్లూడింగ్ మీ రెంట్, గ్రాసరీస్, ఫ్యూయల్, ట్రాన్స్పోర్టేషన్, ఎవ్రీథింగ్. సో ఈ ఎక్స్పెన్సెస్ బేర్ మినిమం అనమాట. ఓకే, సో ఈ 27,000 బట్టి మీ ఎమర్జెన్సీ ఫండ్ అరౌండ్ 1.6 lakh కావాలి. సో ఇది ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో లాస్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకుందాం. నేను పెడుతున్న ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఓకే, సో ఇదొక లైఫ్ ఇన్సూరెన్స్. అంటే సో మీకేమన్నా జరిగితే మీ మీద డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. సో దీని మీనింగ్ ఏంటంటే మీకు ఏమన్నా ప్రమాదం జరిగితే అప్పుడు మీ డిపెండెంట్స్కి ఆర్థిక భరోసా ఎలా ఉంటుంది. సో సపోజ్ ఒక పర్సన్ తీసుకుందాం, అతను 25 years అప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు. సో అన్ఫార్చునేట్లీ 35 years అప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. ఓకే, సో వాళ్ళ వైఫ్, పిల్లల పరిస్థితి ఏంటి? సో దానికోసం ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎవరు తీసుకోవాలి? సో ఎవరి మీద అయితే డిపెండెంట్స్ ఉన్నారో, సపోజ్ ఒక పర్సన్కి మ్యారేజ్ అయింది, తనకి వైఫ్ అండ్ పిల్లలు ఉన్నారు. ఓకే, అండ్ హీఈస్ ది బ్రెడ్ ఎర్నర్, అతనే సంపాదిస్తాడు. సో ఆ సిచ్యువేషన్లో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఆర్ పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ ఓన్లీ నీ మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు, నెక్స్ట్ 20-30 years వరకు నీ మీదే డిపెండ్ అయ్యి ఉంటారు. ఆ సిచ్యువేషన్లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే మీ మీద డిపెండ్ అయ్యి ఒకళ్ళు ఉన్నారు. సో మీకేమైనా జరిగితే వాళ్ళకి ఆర్థిక భరోసా కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే, అండ్ కవరేజ్ అమౌంట్ అంటే ఏంటి? ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రమాదం జరిగితే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఆ డిపెండెన్సీస్కి, ఆ నామినీస్కి ఒక పర్టికులర్ అమౌంట్ ఇస్తుంది. సపోజ్ మీరు 1 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, సో మీకు ఏమైనా ప్రమాదం జరిగి చనిపోతే ఆ 1 crore రూపీస్ని మీ నామినీస్కి ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ కవరేజ్ టైం. సో ఈ కవరేజ్ టైం ఏంటంటే ఎప్పటి వరకు ఇవ్వాలి? సో మీరు 100 years వచ్చే వరకు ఈలోపు ఎప్పుడు చనిపోయినా ఇవ్వరు కదా. సో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మీ ప్రజెంట్ ఏజ్ నుంచి 60 years, 65, 70. సో ఈ మనం సెలెక్ట్ చేసుకునే ఏజ్ను బట్టి ఎంత ఏజ్ సెలెక్ట్ చేసుకుంటే ప్రజెంట్ నుంచి ఆ 65 years ఏజ్ వచ్చే మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ మీ నామినీస్కి అమౌంట్ ఇస్తుంది. సో మీరు 65 years సెలెక్ట్ చేసుకున్నారు, సపోజ్ 66th yearలో చనిపోయారు. సో ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఎటువంటి మనీ ఇవ్వదు, అండ్ ఇన్సూరెన్స్ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఎటువంటి డబ్బులు ఇవ్వదు. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఇట్ ఈస్ అ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, మనం దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లా చూడకూడదు. ఇది జస్ట్ మనం కడుతున్న నామినల్ అమౌంట్, బాగా తక్కువ అమౌంట్కి మనకి హయ్యర్ అమౌంట్ ఆఫ్ కవరేజ్ ఇస్తుంది. ఓన్లీ అదొక్కటే మన టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల యూజ్. సో ఈ కవరేజ్ టైం అనేది ఐడియల్లీ 60 years నుంచి 70 years వరకు. ఇది ఐడియల్ టైం. ఎందుకంటే సపోజ్ మీరు 25 years, 24 yearsలో జాబ్లో జాయిన్ అయ్యారు, 30 yearsకి పిల్లలు పుట్టారు అనుకుందాం. ఓకే, మీ ఏజ్ 60 వచ్చేసరికి మీ పిల్లల ఏజ్ ఎంత అవుతుంది? 30 years అవుతుంది. అంటే వాళ్ళకి 30 years వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ జాబ్లో ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉంటారు. సో వాళ్ళకి మీ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఓకే, దాని గురించి ఐడియల్లీ 60 years కానీ 65 సేఫ్ సైడ్కి, మీ వైఫ్ కూడా అప్పటికి 60-65 years ఏజ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ కోసం, వాళ్ళ ఆర్థిక భరోసా కోసం సో మీ
టర్మ్ ఇన్సూరెన్స్ ఏజ్ వచ్చేసరికి కవరేజ్ టైం 65 to 70 years. సో దిస్ ఈస్ ది ఐడియల్. సో మరీ ఎక్కువ రేంజ్కి వెళ్ళకూడదు. సో సపోజ్ మీరు 90 years వరకు పెట్టారు, ఎందుకంటే నేను 90 years లో ఖచ్చితంగా చనిపోతానని నమ్మకం ఉంటే 90 years పెట్టారు. అప్పుడు ఏంటి, ఆ అమౌంట్ మన డిపెండెన్స్కి వెళ్తుందని. బట్ అది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ని మనం ఇన్సూరెన్స్ లాగానే చూడాలి, ఇన్వెస్ట్మెంట్లా చూడకూడదు. ఓకే, సో ఎప్పటి వరకు అయితే మీ నామినీస్కి ప్రొటెక్షన్ కావాలో అప్పటి వరకు మాత్రమే తీసుకోవాలి, లేదంటే హయ్యర్ ప్రీమియం అమౌంట్ ఉంటుంది. అవన్నీ మనం ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఓకే, అండ్ ఇన్సూరర్ కూడా ఎవరిని తీసుకోవాలి. ఓకే, మనకి మ్యాక్స్ లైఫ్ ఉంది, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టాటా ఏఐఏ, సో ఇలా చాలా మంది ఉన్నారనమాట. సో వీటిలో మీకు బెస్ట్ సూటబుల్ ఏది. ఓకే, అండ్ ఆల్సో మనం ఈ కవరేజ్ అమౌంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ కూడా చూద్దాం. సో ఇక్కడ ఏం చేసాం, మీ ప్రజెంట్ ఏజ్ ఎంటర్ చేశారు, మీ మంత్లీ ఎక్స్పెన్స్ ఎంటర్ చేశారు, అండ్ కవరేజ్ టిల్ విచ్ డేట్, మీకు ఎప్పటి వరకు కావాలి. ఓకే, 65 years అంటే మీరు 30 లోపు పిల్లల కంటే, సో మీ పిల్లలకి 35 years వస్తుంది. సో ఇది కవరేజ్ టిల్ డే. అండ్ దీన్ని బట్టి మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ కవర్ అవుతుంది, 41 years పాటు మీరు యూఆర్ అండర్ టర్మ్ ఇన్సూరెన్స్. సో ఈ అమౌంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అది చూద్దాం. సో మీరు ఈ లింక్ ఓపెన్ చేశారనుకో. ఓకే, సో ఇక్కడ మీ ఏజ్ ఎంటర్ చేయండి. సో ప్రజెంట్ నేను తీసుకున్నది 24 years. ఓకే, అండ్ మీకు ఎప్పటి వరకు కావాలి కవరేజ్. సో ఇక్కడ ఎంటర్ చేశాను 65. సో ఇక్కడ 65 ఇచ్చాను. ఓకే, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎంత, సో మనం 30,000 అనుకున్నాం. సో ప్రజెంట్ మీ మంత్లీ ఎక్స్పెన్సెస్, బట్ ఈ మంత్లీ ఎక్స్పెన్సెస్లో మీరు నెల నెల కట్టే ఈఎంఐస్, మీ పర్సనల్ లోన్స్, మీ హోమ్ లోన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయకూడదు. ఓన్లీ ఎక్స్పెన్సెస్ అంటే మీరు డే టు డే యాక్టివిటీ కొనసాగించడానికి మీకు కావాల్సిన ఖర్చులు, అంటే గ్రాసరీస్, పాలు, నీళ్లు, ఫ్యూయల్, ట్రాన్స్పోర్ట్, మొత్తం ఇవన్నీ ఇంక్లూడెడ్ మంత్లీ ఎక్స్పెన్సెస్. ఓకే, సో మీకు ఏమైనా అవుట్ స్టాండింగ్ లోన్స్ ఉన్నాయనుకోండి, ప్రజెంట్ సపోజ్ మీకు హోమ్ లోన్ ఉంది, ఇప్పుడు మీరు 15 years 20 years అలా పెడతారు. సో ఇక్కడ హోమ్ లోన్ అమౌంట్ని ఇంక్లూడ్ చేయండి. ఓకే, సో ఫర్ నౌ నేను 20 lakhs హోమ్ లోన్ పెడుతున్నాను. సో క్యాల్కులేట్ నొక్కండి. సో ఇప్పుడు ఏమైంది, మీది 30K మంత్లీ ఎక్స్పెన్సెస్, మీకు 20 లక్షల లోన్ ఉంది, అండ్ మీరు 65 years వరకు మీరు అండర్ ఇన్సూరెన్స్ ఉండాలనుకుంటున్నారు. ఓకే, సో మీరు తీసుకోవాల్సిన కవర్ అమౌంట్, సో ఈ డిటో వెబ్సైట్ సజెస్ట్ చేసే కవర్ అమౌంట్ వచ్చి 2.3 crore. సో మీరు ఏం చేస్తారు, సేఫర్ సైడ్ ఇంకొక 20 lakhs ఇంక్లూడ్ చేసి 2.5 crore టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ప్రజెంట్ మనం కడుతున్న ప్రీమియం, స్టార్ట్ చేస్తున్నప్పుడు కడుతున్న ప్రీమియం ఎంత ఉందో మీ పాలసీ కంప్లీట్ అయ్యే వరకు సేమ్ ప్రీమియం కడతారు. సో ఇది ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవ్వదు. సో స్టార్టింగ్ ఎంత ఉందో సేమ్ అమౌంట్ ఉంటుంది. అది మనం ఫర్దర్ ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఓకే, సో ఇంకేం చెప్తుంది ఇక్కడ, సో ప్రజెంట్ 30K పర్ మంత్, కానీ మీరు 2065లో సపోజ్ ఏమైనా జరిగితే అప్పుడు మీకు మనీ వస్తే, సో అప్పుడు మీ మంత్లీ ఖర్చులు ఎంత ఉంటాయి, సేమ్ ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ సేమ్ ఖర్చులు మెయింటైన్ చేస్తూ ఉంటే 2065లో మీకు 2.33 lakh పర్ మంత్ అవుతుంది అనమాట, సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మనం రోజువారీగా ప్రతి ఇయర్ బై ఇయర్ మనకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి కదా. సో సపోజ్ కందిపప్పు 100 ఉంటే 110 అవుతుంది. సో ఫ్యూయల్ మనకి 110 ఉంటే నెక్స్ట్ ఇయర్కి 120 అవుతుంది. సో ఇదే ఇన్ఫ్లేషన్ అనమాట. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ 2065 నాటికి సేమ్ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయాలి. ప్రజెంట్ 30,000తో ఏ లైఫ్ స్టైల్ ఉందో అదే మెయింటైన్ చేయాలి అంటే మీకు 2.33 lakh పర్ మంత్ ఖర్చు అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ టైం అనేది ఎక్కువగా తీసుకోకండి, మరీ ఎక్కువ తీసుకోకండి. మాక్సిమం ఒక 70 వరకు వెళ్ళండి, ఎందుకంటే అది సజెస్టబుల్. సో 70 కంటే ఎక్కువ వెళ్ళారంటే మీ ప్రీమియం అమౌంట్స్ బాగా పెరిగిపోతాయి. ఓకే, ఇక్కడ చూస్తే మీరు, సో వీళ్ళు ఒక కాల్ అవుట్ చేస్తున్నారు, ప్లాన్ షుడ్ బి ఇన్ బిట్వీన్ 65 and 70, ఎందుకంటే అది ఐడియల్ కవరేజ్ టైం అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి 2.33 crore వచ్చింది కదా, 70 పెట్టా, ఇప్పుడు మనకి 2.3 crore వచ్చింది కదా. సో అసలు మనం డిఫరెంట్ ఇన్సూరెన్స్ మధ్యలో ఎలా కంపారిజన్ చేయాలో చూద్దాం. ఓకే, మనం పాలసీ బజార్ ఓపెన్ చేస్తే, సో పాలసీ బజార్ హోమ్ పేజ్ లో మనకి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసిన తర్వాత
సో ఇక్కడ చూస్తే మీరు అండ్ ఆల్సో మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఇవ్వాలి. సో మీరు స్మోకింగ్ చేస్తారా, డ్రింకింగ్ చేస్తారా, మీ ప్రెజెంట్ శాలరీ ఎంత, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సేవ్ కొట్టండి. సో ఇక్కడ మీకు కవరేజ్ అమౌంట్ ఈ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో పైన హెడర్లో సో ఇక్కడ ఏం చేస్తారంటే మీకు కావాల్సిన అమౌంట్ ఎంత 2.5 crore. ఓకే, మీ కవరేజ్ ఏజ్ ఎంత 65 years పెట్టాం మనం, 65 years. అండ్ ఆల్సో పేమెంట్ ఇది మంత్లీ పే చేస్తామా, ఇయర్లీ పే చేస్తామా. సో మనకి ఐసిఐసిఐ నుంచి ప్రొవైడ్ చేసే టర్మ్ ఇన్సూరెన్స్ 2.5 crore అండ్ 65 years కవరేజ్కి పర్ మంత్ 1700 పడుతుంది. సిమిలర్లీ మనం అదర్ కంపెనీస్ వస్తే హెచ్డిఎఫ్సి 2100 వస్తుంది. అంటే దీనికంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఆ బ్రాండ్ వాల్యూ ఇంక్లూడ్ చేస్తారు. మ్యాక్స్ లైఫ్ చూసాం అనుకోండి, సో సేమ్ అమౌంట్కి 1851 రూపాయలు అవుతుంది. ఇక్కడ ఐసిఐసిఐ 1700, హెచ్డిఎఫ్సి లైఫ్ 2000, మ్యాక్స్ లైఫ్ 1800. అంటే ఉన్న అన్నింటిలో హెచ్డిఎఫ్సి కాస్ట్లీ అండ్ దెన్ మ్యాక్స్ లైఫ్ అండ్ దెన్ ఐసిఐసిఐ. ఓకే, ఇంకొకటి మనం ఇది తీసుకునే ముందు ఏం చేయాలంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో రెండు ఉంటాయన్నమాట. ఈ రెండిట్లే మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి అప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. నేను డిటో అసోసియేట్తో కనెక్ట్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాను అనమాట. సో డిఫరెంట్ టాప్ ఇన్సూరెన్స్ మధ్యలో కంపారిజన్ లాస్ట్ 3 years డేటాని తీసుకుని సో ఎవరెవరు ఎంతెంత క్లెయిమ్స్ సెటిల్ చేస్తున్నారు. ఓకే, సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఏంటంటే సపోజ్ ఒక కంపెనీకి 100 members క్లెయిమ్ సబ్మిట్ చేశారు, దాంట్లో 99 members క్లెయిమ్స్ సెటిల్ చేశారు. సో ఎంత అమౌంట్ ఇచ్చారు అనేది అనవసరం. సో 99 members ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి క్లెయిమ్స్ సెటిల్ చేశారు, దాన్ని క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటారు. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ 100 మంది సబ్మిట్ చేస్తే మ్యాక్స్ లైఫ్లో 99.4 members క్లెయిమ్స్ సెటిల్ చేశారు. సో ఉన్న అన్ని ఇన్సూరెన్స్లో మ్యాక్స్ లైఫ్ ది హైయెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఓకే, సో అదే విధంగా యాన్యువల్ బిజినెస్ ఎంత బిజినెస్ చేస్తున్నారు. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి లైఫ్ అనేది హైయెస్ట్ బిజినెస్ చేస్తున్నారు, 24,000 కోట్లు. సో క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే ఎన్ని క్లెయిమ్స్ సెటిల్ చేశారని, అమౌంట్ సెటిల్మెంట్ రేషియో అంటే సపోజ్ 100 రూపీస్కి అప్లై చేస్తే ఎంత అమౌంట్ని వీళ్ళు సెటిల్ చేశారు. సో హైయెస్ట్ మ్యాక్స్ లైఫ్ వచ్చేసరికి 100 రూపీస్లో 95.5 రూపీస్ని సెటిల్ చేశారు. ఓకే, సో అది అమౌంట్ సెటిల్మెంట్ రేషియో. ఓకే, సో ఇలా మీరు టాప్ ఇన్సూరెన్సెస్ కంపేర్ చేసుకుని సో మీకు ఏది సూటబుల్ దీన్ని బట్టి మీరు ఏ ఇన్సూరెన్స్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ప్రాబబుల్లీ ఫస్ట్ మ్యాక్స్ లైఫ్కి వెళ్ళొచ్చు, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చి హెచ్డిఎఫ్సికి వెళ్ళొచ్చు, అండ్ దెన్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఐసిఐసిఐకి వెళ్ళొచ్చు.